రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. మనం అనేక కష్టాలను ఎదుర్కొని అధికారంలోకి వచ్చామని మనపై ఎంతో బాధ్యత ఉందన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ క్షేత్రస్థాయి నుండి పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారని తెలిపారు. నూతన కార్యవర్గం నూతన ఉత్సాహంతో పనిచేస్తూ మంచి ఫలితాలు రాబట్టాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం వెనుక ఒంగోలులో జరిగిన మహానాడు ఎంతో ప్రేరణ ఇచ్చిందని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. గత ప్రభుత్వం అప్పులు చేసి ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తే సీఎం చంద్రబాబు సంపద సృష్టిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. నూతన కార్యవర్గం పార్టీని బలోపేతం చేస్తూ ప్రతి ఎన్నికల్లో గెలిచే విధంగా కష్టపడాలని కోరారు. టీడీపీ నూతన రథసారథిగా బాధ్యతలు స్వీకరించిన ఉగ్ర నరసింహారెడ్డి విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. దేశానికి ఏపీ ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి లోకేష్ అనేక ప్రాజెక్టులు రాష్ట్రానికి తీసుకువస్తున్నారని తెలిపారు. రానున్న అన్ని ఎన్నికల్లో 100% టీడీపీ అభ్యర్థులు గెలిచే విధంగా పనిచేయాలని సూచించారు. గత అరాచక పాలనలో అనేక ఇబ్బందులు పడ్డామని, కేసులు కూడా పెట్టించుకున్నామని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు అన్నారు. అయినప్పటికీ పార్టీ క్యాడర్ చెక్కు చెదరకుండా పనిచేసి మంచి ప్రభుత్వం ఏర్పాటులో భాగస్వామ్యం అయ్యారన్నారు. పార్టీ సమావేశాలు జరిగే సమయంలో ప్రకాశం జిల్లాను చూసి నేర్చుకోవాలని జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పదే పదే ప్రస్తావిస్తున్న విషయాన్ని దామచల్ల గుర్తు చేశారు. సమర్థవంతమైన సీఎం చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలిచేలా ఇప్పటి నుండే కష్టపడాలని క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. ఒక నరకాసురుడి పాలన నుండి రాష్ట్రాన్ని రక్షించేందుకు అందరం రోడ్లపైకి వచ్చి పారదూలేమని అధ్యక్షుడు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా అన్ని నియోజకవర్గాల్లో ఎగరాలన్నారు. 2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో చాలా కార్యక్రమాల్లో మీ ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ప్రతి సందర్భంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ యొక్క నాయకత్వం చేసిన కార్యక్రమాలని ప్రతి ఒక్కరూ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. భవిష్యత్తులో అనేక సందర్భాల్లో కలుసుకుంటాం, అనేక విషయాల గురించి ప్రస్తావన చేసుకుందామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ ఇది ఒక మంచిది కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మిత్రులందరినీ కూడా అభినందిస్తూ వారికి స్వాగతం పలుకుతూ ఒంగోలు పార్లమెంటరీ పార్టీ భవిష్యత్తుకి ఇవాళ నాంది పడింది. ఈ నాంది పడినటువంటి సందర్భంలో అందరూ కలిసికట్టుగా కృషి చేయండి, పార్టీని బలోపేతం చేయండి, రాష్ట్ర నాయకత్వాన్ని, జాతీయ నాయకత్వాన్ని మనం ముందు నడిపించే పరిస్థితికి రావాలి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం. ఈరోజు మనం చేసినటువంటి సంక్షేమ విషయంలో రోజుకొక వార్తలు వస్తాయి. మీరు ఏం చేశారంటారు, 5 ఏళ్ళు మీరు చేయకపోతే మేము మొదలుపెట్టి చేస్తామన్న విషయాన్ని ఆ బ్లూ మీడియా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మీ అందరూ కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే రోడ్డెక్కి మనం మాట్లాడటం కాదు. అలాగని చెప్పేసి మీరు తెలుగుదేశం పార్టీలోనే ఉంటున్నాం, తెలుగుదేశం పార్టీ జెండాలో ఉన్నాం, మనకి మన నాయకులను అడగాల్సిన బాధ్యత ఉంది. కానీ వెనక ముందుగా ఏదైనా ఉన్నా పూర్తి చేస్తారు. కానీ మనం పార్టీ చేసే సంక్షేమం ఒకసారి చూసుకుంటే ముఖ్యమంత్రి గారు 18 గంటల పైగా కష్టపడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో అత్యధికంగా 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారు. నిన్ననే బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన స్టేట్మెంట్లో భారతదేశంలోనే 25% పెట్టుబడులు ఒక ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. దాని తర్వాత ఒరిస్సా, మహారాష్ట్రకు వచ్చిందంటే 1.5 సంవత్సరం కాలంలోనే పారిశ్రామికతను నమ్మకం కలిగించి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. మన దగ్గర ఎయిర్పోర్ట్ నిర్మాణానికి, అదేవిధంగా వెలుగొండను పూర్తి చేయడానికి మన ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది. అన్ని అంశాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఉగ్ర నరసింహారెడ్డి గారిని అధ్యక్షులుగాను కార్యవర్గ సభ్యులందరినీ కూడా ఎంపిక చేసినందుకు ప్రప్రదంగా ఒంగోలు పార్లమెంట్ తరఫున నేను వారిద్దరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. నేను ఈరోజు ఇప్పటి వరకు వక్తలందరూ కూడా చెప్పారు,
ఉగ్ర నరసింహారెడ్డి గారి ఉగ్ర రూపం ఏమిటనేది కూడా వారు నాకు తెలిసినంత వరకు ఆయన విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచే, అంటే దావణగిరిలోనే ఒక రౌడీగా గడిపాడు. అక్కడ ఉన్నప్పుడు మెడికల్ కాలేజ్ అంటే మెడికల్ స్టూడెంట్గా ఉండి రాజకీయాల్లో చురుగ్గా కూడా ఉత్సాహం చూపిస్తూ తరతగతిన చూసాం మనం. పెద్దలు శ్రీ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పడి వారు తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళటం అనేది ఉగ్ర నరసింహారెడ్డి గారు మనం అందరూ కూడా అభినందించవలసిన విషయం. అదేవిధంగా వారి కార్యవర్గ సభ్యులు కూడా ఒక మంచి సెలక్షన్, ఒక మంచి టీంను తయారు చేసి మనం రాబోయే ఎన్నికల్లో, అంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి 100% తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ కూడా గెలిచేటట్టుగా కూడా మనమంతా కూడా కష్టపడి పనిచేయాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, మన అపోజిషన్లో ఉండేటప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా కేసులు పెట్టించారు, చాలామంది మీద ప్రాబ్లంలు ఫేస్ చేశాం. అయినా కూడా దేనికి ఎదురవ్వకుండా మనం కూడా దగ్గర మనకి ఉమ్మడి జిల్లాలో 10 సీట్లు ఈరోజు గెలుచుకోగలిగాం. ఆ 2 సీట్లు కూడా కొంచెం గ్యాప్లో అవి కూడా పోయినాయి. ఈసారి రేపు వచ్చే ఎన్నికల్లో అందరూ సమిష్టిగా మనం పనిచేసి మనకు 12 ఉమ్మడి జిల్లా 12 నియోజకవర్గాలు శాసనసభ్యులను గెలుచుకునే విధంగా మనం ఇప్పటి నుంచే కష్టపడి మనం ముందుకెళ్ళాలని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఉండే పరిస్థితుల్లో అనేక ఇబ్బందులు ఉన్నా కూడా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మన ప్రీతమ నాయకుడు ఒక సమర్థవంతమైన నాయకుడు కాబట్టి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మనం చెప్పామో పథకాలన్నీ కూడా ఈరోజు ఫుల్ఫిల్ చేస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కటి కూడా సంవత్సరానికి 65,000 కోట్ల రూపాయలు ఈ సంక్షేమ పథకాలకు ఖర్చు పెడుతున్నారు. అదేవిధంగా డెవలప్మెంట్ కూడా అన్ని నియోజకవర్గాల్లో డెవలప్మెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. పోయినసారి కక్ష సాధింపులు లేకుండా ఈరోజు అభివృద్ధి తెలుగుదేశం అనే కార్యక్రమాలు కూడా ఈరోజు జరుగుతున్నాయని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. కమిటీలు ఈరోజు కొత్త కమిటీలు వేసుకున్నాం. అదేవిధంగా ఒక్కొక్కటి పదవులు కూడా వచ్చాయి, ఇంకా వస్తాయి. వచ్చి మళ్ళా సైక్లింగ్లో నెక్స్ట్ ట్రిప్లో మళ్ళీ కొంతమందికి అవకాశాలు వస్తాయి. తప్పకుండా కూడా పార్టీని బలోపేతం చేసేదానికి అందరం కలిసి కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి ఉగ్ర నరసింహారెడ్డికి అదేవిధంగా కమిటీ సభ్యులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ఏదైతే నా ఒంగోలు నియోజకవర్గం అందరి తరఫున ఈరోజు మన జనరల్ సెక్రటరీ కూడా నాగేశ్వరరావు గారికి జనరల్ సెక్రటరీ గారు ఇచ్చారు. మా జిల్లా మన నియోజకవర్గం తరఫున కమిటీ అందరికీ ఉగ్ర నరసింహారెడ్డికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.